హాయ్ హలో వెల్కమ్ టు ప్రతి ఛానల్. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. సో నేను ఎగ్స్ ఇలా బాయిల్ చేసి తీసుకున్నాను. ఈ ఎగ్ దమ్ బిర్యానీకి ఒక 5 వచ్చి ఆనియన్స్ ఇలాగా పొడవు కట్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నానండి. మిగతా వచ్చి 4 పచ్చిమిర్చి ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. దీనికి ఒక 2 టమాటా. ఇప్పుడు ఈ ఎగ్స్ లోని ఉప్పు కారం అవి వేసి కలుపుకుందామండి. ముందుగా కారం, ఉప్పు, కొద్దిగా పసుపు. నేను ఆల్రెడీ ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. కదండి, ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. వన్ బై వన్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం. నేను బిర్యానీకి సంబంధించినవి తీసుకున్నానండి. లవంగాలు, యాలకులు, చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసేసుకుంటున్నా. సో ఫ్రై అయ్యి ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. సో దీనిలోనే 1 స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేద్దాం. అలాగే కొద్దిగా 1 స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా, ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకున్నామండి. నేను 2 టమాటా తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా పసుపు, కారం 1 స్పూన్ వేసానండి. సరిపోతుంది 1 స్పూన్. నేను ఈ ఎగ్ దమ్ బిర్యానీకి నేను కరెక్ట్గా ఈ గ్లాసున్నర రైస్ బియ్యం తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి. సో ఇలా అయినప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం.
ఇదంతా ఆయిల్ సపరేట్ అయినప్పుడు అంటే అప్పుడు మనం మిగతాది రైస్ అది చేద్దాం. సో నేను ఇప్పుడు వన్ సైడ్ వచ్చి ఎసరు పెట్టేసుకుంటున్నాను రైస్కి. నేను ఈ ఎసరులో ఏమి మసాలా సామాన్లు ఏమి వేయట్లేదండి, ఓన్లీ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి రైస్ వేసేస్తాను డైరెక్ట్గా. పుదీనాను కొత్తిమీర, చూస్తున్నారు కదండి, ఇది ఇంకా కొద్దిగా గ్రేవీ లాగా అవ్వాలి. సో దీనిలో మనం పెరిగి వేసామండి ఒక 4 స్పూన్ దాకా, అది నాకు మీకు చూడలేదు. సో ఇటువైపు వచ్చి ఎసరు కూడా మరుగుతుంది. నేను దీనిలో ఓన్లీ సాల్ట్ ఆయిల్ వేసానండి, ఇంకా ఏమి వేయలేదు మసాలా సామాన్లు ఏమి. సో ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా కొద్దిగా పలుపు ఉన్నట్టుగానే కొద్దిగా మనం వాటర్ అంతా తీసేయాలండి. అప్పుడు దమ్ బిర్యానీగా పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదండి, రైస్ మనకి ఇలాగ 75% వస్తే సరిపోతుంది. ఇలాగ ఉడికితే మిగతాది ఎలాగో మనం దమ్ చేసుకుంటాం కాబట్టి. చూస్తున్నారు కదండి, ఇది కూడా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. సో ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ముందుగా కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుందాము. ఎగ్స్ ఇలా పెట్టుకుందామండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టండి. రైస్ని ఒక లేయర్ ఇలా వేసుకుందామండి. మళ్ళీ ఇలాగ ఆనియన్స్ వేసుకుందాం కొద్దిగా. సో ఇప్పుడు మళ్ళీ మిగతా రైస్ వేసుకుందామండి. చూస్తున్నారు కదండి, మనం పైనంతా కూడా ఇలాగా ఉల్లిపాయలు, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి కొత్తిమీర, పుదీనా అండ్ మిగతా గుడ్లు కూడా పెట్టేసాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. బిర్యానీకి కంపల్సరీగా నెయ్యి ఉండాలండి. సరిపోతుందండి. సో ఇప్పుడు ఒక నిమ్మ బద్దండి. కొద్దిగా ఫుడ్ కలర్ అండి నేను వేసుకుంటున్నాను. ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నాను. సో ఇంతేనండి. ఇప్పుడు మనం ఏ క్లాత్ కూడా కట్టట్లేదు మనం. సో ఇది గట్టిగా టైట్గానే ఉంటుంది, మూత దమ్కి బాగుంటుంది. సో ఇలాగ మనం ఒక 20 నిమిషాలనే పెట్టండి సిమ్లోని. ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఒక హైలో పెట్టేసి మిగతాది సిమ్లో పెట్టండి ఒక 10 నిమిషాలు. సో ఇంతేనండి ఎగ్ బిర్యానీ. సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు హ్యాపీగా, ఇంట్లో హ్యాపీగా అందరూ కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
చూస్తున్నారండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది ఇది. చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో రైస్. సో ఇంతేనండి. ఓకే, ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు చేసిన ఎగ్ దమ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.